షిఫ్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్. సో సెంటర్ ఆఫ్ మాస్లో ఎంత షిఫ్ట్ వస్తుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఒక పెన్ ఉంది. ఈ పెన్కి సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుంటే ఇక్కడ ఎక్కడో వచ్చింది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పెన్ క్యాప్ ఉంది కదా, అది తీసేస్తుంటే సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడే ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మాస్ తగ్గిపోయింది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. ఎంత షిఫ్ట్ అయింది అనేది మనం కనుక్కోవాలి. అర్థమైందా? అంటే ఒక బాడీ మనం కన్సిడర్ చేసుకున్నాం. ఫర్ ర్యాండమ్ బాడీ ఏదో తీసుకున్నాం అనుకోండి. ఇదేదో ర్యాండమ్ బాడీ ఇలా తీసుకున్నాను. దీంట్లో నుంచి ఒక పార్ట్ నేను తీసేసాను. ఏం చేస్తున్నాను, ఒక పార్ట్ నేను రిమూవ్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిమూవ్ చేయక ముందు సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉందనుకుందాం. రిమూవ్ చేయక ముందు దీని సెంటర్ ఆఫ్ మాస్ అంటే రిమూవ్ చేసేదాని సెంటర్ ఆఫ్ మాస్ C1 అనుకుందాం. ఈ రిమూవ్ చేసేస్తే ఈ ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఉంటుందా? సెంటర్ ఆఫ్ మాస్ ఉండదు. ఏమవుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ ఇటు షిఫ్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ C2 న్యూ సెంటర్ ఆఫ్ మాస్. అర్థమైందా? ఎంత షిఫ్ట్ అయింది ఇది? X షిఫ్ట్. అది కనుక్కోవాలి. అంటే చూడు, ఇది బాడీ, ఇదిగో ఇది ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్. నా చెయ్యి ఉంది కదా, అది ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇది రిమూవ్ చేసేసాను. దీని సెంటర్ ఆఫ్ మాస్ ఏంటి? C1. దీన్ని రిమూవ్ చేసేస్తే ఇక్కడి నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఏమైంది, ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది. ఎంత షిఫ్ట్ అయింది? అర్థమవుతుందా? అది మనం కనుక్కోవాలి. నేను ఇక్కడ ఏమి ఒక పర్టికులర్ షేప్ అని ఏం తీసుకోవట్లే, ఏదైనా షేప్ అయి ఉండొచ్చు, ఏదైనా ఒక షేప్. అర్థమవుతుందా? ఇలాగే ఉండాలి అని ఏం లేదు. ఏదైనా ఒక బాడీలో నుంచి ఇంకో బాడీ తీసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్క్లో నుంచి ఇంకో డిస్క్ తీసేసావు, లేకపోతే ఒక స్క్వేర్లో నుంచి ఒక స్క్వేర్ తీసేసావు. సో ఈ పార్ట్స్ అన్నీ పీకేస్తే సెంటర్ ఆఫ్ మాస్ ఓల్డ్ దగ్గర ఉండదుగా, షిఫ్ట్ అయిపోతుంది. ఎంత షిఫ్ట్ అవుతుంది అనేది కనుక్కోవాలి. లెట్ us see that. ఓకేనా? ఈ టెర్మినాలజీ ఒకసారి రాసుకుందాం. ఏమేమి మనం అనుకుంటున్నాం. C అంటే ఏమనుకున్నాం, ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ ఆర్ ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా? C1 అంటే ఏంటి, రిమూవ్ చేసేసిన సెంటర్ ఆఫ్ మాస్. సో ఆ టెర్మినాలజీ అంతా ఒకసారి రాసుకుని చూడండి. ఇక్కడ రాస్తుంది చూడండి. C అంటే ఏంటి, ఓల్డ్ ఆర్ ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్. అది మరి C1 అంటే ఏంటి, C1 అంటే రిమూవ్డ్ పార్ట్ సెంటర్ ఆఫ్ మాస్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు బాగా. అది మరి C2 ఏంటి, C2 అంటే న్యూ సెంటర్ ఆఫ్ మాస్. అంటే రిమూవ్ చేసేసిన తర్వాత రిమైనింగ్ న్యూ సెంటర్ ఆఫ్ మాస్ ఆర్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమైనింగ్ పార్ట్. అది మరి X షిఫ్ట్ అంటే Cకి C2కి మధ్యలో డిస్టెన్స్. అవునా? సో X షిఫ్ట్ అంటే ఏంటి, షిఫ్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్, డిస్టెన్స్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ సెంటర్ ఆఫ్ మాస్. ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్కి న్యూ సెంటర్ ఆఫ్ మాస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. మరి ఇది చూడండి జాగ్రత్తగా. ఆ డిస్టెన్స్ మనం స్మాల్ d అంటాం. అది మనం ఫిగర్ అవుట్ చేయాలి. ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ స్మాల్ d ఏంటో తెలుసుకుంటే X షిఫ్ట్ మనం కనుక్కోవచ్చు. మరి ఆ స్మాల్ d ఏంటి, స్మాల్ d ఏమో డిస్టెన్స్ బిట్వీన్ C టు C1 అంటే ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ టు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవింగ్ పార్ట్, బిట్వీన్ ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవ్డ్ పార్ట్. అది ఆ టెర్మినాలజీ తెలియాలి, ఏది ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది. రైట్? నెక్స్ట్ టోటల్ మాస్ ఆఫ్ ది బాడీ ఏమనుకుందాం. టోటల్ మాస్ రిమూవ్డ్ అది కాదు, మొత్తం క్యాప్ పెన్ను మొత్తం కలిపి. సో క్యాప్లం మీన్స్ టోటల్ మాస్ ఆఫ్ బాడీ. ఓకేనా? రైట్. మరి ఈ రిమూవ్ చేసేదాన్ని అంటే దీని మాస్ స్మాల్ m అంటారు. సో స్మాల్ m మీన్స్ రిమూవ్డ్ పార్ట్ మాస్. రిమూవ్డ్ పార్ట్ మాస్ ఏమో స్మాల్ m అంటారు. అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా? ఓకే. మరి క్యాపిటల్ M మైనస్ స్మాల్ m అంటే ఏమవుతుంది చెప్పండి. ఇది తీసేయగా మిగిలిపోయిన పార్ట్. అంటే ఇదంతా క్యాపిటల్ M, స్మాల్ m తీసేసా. ఇదంతది క్యాపిటల్ M మైనస్ స్మాల్ m అంటే రిమైనింగ్ పార్ట్ అనమాట. సో అది కూడా రాసుకుందాం. మాస్ ఆఫ్ రిమైనింగ్ పార్ట్. అర్థమైందా? అది. సో ఈ టెర్మినాలజీ అనేది మనకు తెలిస్తే మనం ముందుకు వెళ్ళచ్చు. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి, వి నో క్యాపిటల్ M, స్మాల్ m, స్మాల్ d. దీస్ ఆర్ ఆల్ నో. ఓకే, వి నో దిస్. ఓకే, వి నో ఆల్ దీస్ టర్మ్స్. ఫైండ్ X షిఫ్ట్.
ఎంత షిఫ్ట్ అవుతుందో కనుక్కోవాలి. అర్థమైందా? అది ఈక్వేషన్. సో ఇవన్నీ మనకు తెలిసినయే. ఎక్స్ షిఫ్ట్ అంటే ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి న్యూ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత షిఫ్ట్ అవుతుంది అనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఒక ప్లాన్ చేస్తాం. మన ఐడియా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ క్యాపిటల్ M. సి ఈజ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ క్యాపిటల్ M. ఇప్పుడు స్మాల్ ఎంకి క్యాపిటల్ M మైనస్ ఎంకి ఈ రెండిటికి అంటే C1 C2, స్మాల్ ఎం అంటే C1 అనొచ్చుగా, క్యాపిటల్ M మైనస్ స్మాల్ ఎం అంటే C2 అనొచ్చు. C1కి C2కి సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది? సీనే అవుతుంది. ఆ లాజిక్ వాడతాం. అర్థమవుతుందా? ఇక్కడ చూస్తాం, ఇక్కడ రాస్తా చూడండి. లాజిక్ ఈజ్ ట్రిక్. వాట్ ఈస్ ద ట్రిక్? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ C1 and C2 ఈజ్ అగైన్ C. సో C1కి C2కి సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది? సీనే అవుతుంది. ఎంకి క్యాపిటల్ M మైనస్ స్మాల్ ఎంకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని సెంటర్ ఆఫ్ మాస్ న్యూ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది, దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది. ఇది కలిపేసాను అనుకో, మళ్ళా మొత్తం ఏమైంది? క్యాపిటల్ M అయింది. అంటే మళ్ళీ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఒరిజినల్ C దగ్గరికి వెళ్ళిపోద్ది. సో C2ని C1ని కలిపేస్తే మళ్ళీ మనకి సెంటర్ ఆఫ్ మాస్ Cకి వచ్చేస్తుంది. కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ C1 and C2 ఈజ్ అగైన్ C. సో దీన్ని యూజ్ చేసి అంటే వి ఫైండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ C1 and C2 అండ్ ఈక్వేట్ టు C. Cకి ఈక్వేట్ చేస్తే మనకి ఎక్స్ షిఫ్ట్ ఎంతో వచ్చేస్తుంది. సో అదేంటో చేద్దాం ఒకసారి. ఇది నోట్ చేసుకోండి, ఇది చేసి చూద్దాం. చూడండి, స్మాల్ ఎం క్యాపిటల్ M మైనస్ స్మాల్ ఎం యొక్క సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కుంటున్నాము. చదివారు చూడండి. సో దిస్ ఈజ్ C2. ఇక్కడ మాస్ ఎంత ఉంది? క్యాపిటల్ M మైనస్ స్మాల్ ఎం. ఇది C1. ఇక్కడ మాస్ ఎంత ఉంది? స్మాల్ ఎం. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఉంది. ఈ డిస్టెన్స్ ఎంత? ఎక్స్ షిఫ్ట్. ఈ డిస్టెన్స్ ఎంత? D. సో అన్నీ మనకు తెలిసినాయి. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరిజిన్ తీసుకుందాం. దిస్ ఈజ్ అవర్ ఆరిజిన్. ఆరిజిన్ అనేది తీసుకుందాం. అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ XCM ఈజ్ ఈక్వల్స్ టు M1x1 ప్లస్ M2x2 బై M1 ప్లస్ M2. అది మనకు తెలిసిన ఫార్ములా. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉందో తెలుసు కదా మనకి. ఎక్కడ ఉంది? ఎక్స్ షిఫ్ట్ దగ్గర ఉంది. సో ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు M1. M1 అంటే ఇది. M1 అంటే M మైనస్ M. అది ఎక్కడ తీసుకున్నాను నేను? ఆరిజిన్ దగ్గర తీసుకున్నాను. సో అది 0. మరి M2 ఏంటి? స్మాల్ M. అది ఎక్కడ ఉంది అంటే ఎక్స్ షిఫ్ట్ ప్లస్ D. అవునా? సో ఎక్స్ షిఫ్ట్ ప్లస్ D దాని కోఆర్డినేట్ బై M ప్లస్ M అంటే ఇది ప్లస్ ఇది, ఇది ప్లస్ ఇది చేస్తే ఏమొస్తుంది మనకి? క్యాపిటల్ M వస్తుంది. అది సో క్యాపిటల్ M ఇక్కడికి వస్తుంది అనుకో. క్యాపిటల్ M ఇంటూ ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా జీరోనేగా. సో ఈ టర్మ్ 0 ప్లస్ M ఇంటూ ఎక్స్ షిఫ్ట్ ప్లస్ M ఇంటూ D. సో ఐ వాంట్ ఎక్స్ షిఫ్ట్. సో ఎక్స్ షిఫ్ట్ ఫార్ములా ఏమవుతుంది చూడండి. షిఫ్ట్ ఫార్ములా ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అది ఇటు వచ్చేసి ఉందనుకోండి M ఇంటూ D బై M మైనస్ M. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో వాట్ ఈజ్ ఎక్స్ షిఫ్ట్ ఫార్ములా? ఎంత షిఫ్ట్ అయిందంటే ఏం చెప్తావు? స్మాల్ m అంటే మాస్ రిమూవ్డ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ రిమూవ్డ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ రిమూవ్డ్ సెంటర్ ఆఫ్ మాస్ బై టోటల్ మాస్ మైనస్ రిమూవ్డ్ మాస్. సో దీన్ని ఇంకా క్లియర్గా రాయాలి అంటే చూడండి. ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని యూజ్ చేసి మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం. మాస్ రిమూవ్డ్ ఇదిగో చూడండి, నీట్గా ఇలా రాసుకుంటే మర్చిపోరు. D ఇంటూ D బై టోటల్ మాస్ మైనస్ మాస్ రిమూవ్డ్. అర్థమైందా? REM దాకా ఆపేద్దాం. ఇంటూ D. అది నాకు ఇలా గుర్తుపెట్టుకోవడం ఇష్టం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎక్స్ షిఫ్ట్ అంటే ఏం చెప్తావు? మాస్ రిమూవ్డ్ ఇంటూ D బై టోటల్ మాస్ మైనస్ మాస్ రిమూవ్డ్. ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ ఏ డిస్క్. ఒక డిస్క్ తీసుకుందాం. డిస్క్ రేడియస్ క్యాపిటల్ R డిస్క్. ఇందులో నుంచి నేను ఇంకొక స్మాల్ డిస్క్ తీసేస్తున్నాను. దాని డయామీటర్ క్యాపిటల్ R అంటే రేడియస్ ఎంత? దాన్ని R/2. సో వాట్ ఈస్ ద షిఫ్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్? సెంటర్ ఆఫ్ మాస్ ఎంత షిఫ్ట్ అవుతుంది అనేది కావాలి. అర్థమైందా? ఒక పెద్ద డిస్క్ ఉంది, దాని రేడియస్ క్యాపిటల్ R. అందులో నుంచి R/2 డిస్క్ని తీసేస్తున్నాను. ఎలా తీస్తున్నాను?
దీని సర్కంఫరెన్స్ మనకి కోయిన్సైడ్ అయ్యేలాగా మళ్ళీ ఎలా తీస్తున్నామో కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇలా తీసామనుకో, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ సెంటర్ ఆఫ్ మాస్? వాట్ ఈస్ ద షిఫ్ట్ అంటే ఏం చెప్తావు? 0. ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు సెంటర్ ఆఫ్ మాస్ ఇది తీసేసినంత మాత్రాన ఇక్కడ ఉన్న సెంటర్ ఆఫ్ మాస్ ఇంకెక్కడికైనా వెళ్తుందా? వెళ్ళదుగా, ఇక్కడే ఉంటుంది. సో తీసే విధానం బట్టి ఉంటుంది, అర్థమవుతుందా? సో అందుకని ఎలా తీస్తున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో 6 నుంచి 6/2 తీసేస్తున్నాం అనేది కాదు, 6 నుంచి 6/2 ఎలా తీస్తాం అది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఎలా తీస్తున్నాను తెలిసింది కదా, 2 సర్కంఫరెన్స్లు టచ్ అయ్యే విధంగా తీస్తాం. రైట్. ఇప్పుడు చూడండి, ఇందులో మనకు తెలియాల్సింది ఎక్స్ షిఫ్ట్ ఫార్ములా ఏంటి చూడండి. ఫస్ట్ ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ రిమూవ్డ్ ఇంటూ dy టోటల్ మాస్ మైనస్ మాస్ రిమూవ్డ్. దట్ ఈస్ ద ఫార్ములా. సో మనకి టోటల్ మాస్ క్యాపిటల్ M అనుకుందాం, రిమూవ్డ్ మాస్ ఏమో స్మాల్ m అనుకుందాం. నెక్స్ట్ d తెలియాలి. d అంటే ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్కి రిమూవ్డ్ సెంటర్ ఆఫ్ మాస్కి డిస్టెన్స్. అంటే ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? ఇదే కదా, ఇది ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్. రిమూవ్డ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇదేనా, అది C1. సో C2 ఇక్కడికి ఎక్కడికో వెళ్తుంది, ఇది కావాలి మనకి ఎక్స్ షిఫ్ట్, అది అర్థమైందా? అది మరి Cకి C1కి డిస్టెన్స్ ఎంత? r/2. సో ఫ్రమ్ ఫిగర్ యూ కెన్ సీ d ఈజ్ ఈక్వల్స్ టు r/2. ఆ d ఈజ్ ఈక్వల్స్ టు r/2 అనేది సిచ్యువేషన్ నుంచి మారిపోతుంది. దీంట్లో d ఈజ్ ఈక్వల్స్ టు r/2. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇది r, ఇది ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ C. నేను సేమ్ r/2 తీస్తున్నాను, కానీ ఎలా తీస్తున్నాను? అప్పుడు C1 ఎక్కడ ఉంది? C1 కూడా ఇక్కడే ఉంది. C1 కలిసిపోయి ఉన్నాయి. అప్పుడు ఈ సిచ్యువేషన్లో d ఎంత? 0. అందుకే ఎక్స్ షిఫ్ట్ ఏమైంది? 0 అయిపోయింది. ఇన్ దట్ కేస్ ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అర్థమైందా? ఇక్కడ చూడండి, d r/2 వచ్చింది, ఎందుకంటే ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత? r/2. మరి ఇప్పుడు ఇంకా మనకు తెలియాల్సింది m రిమూవ్డ్ టోటల్ మాస్ నేను ఎంత అనుకుంటున్నాను? క్యాపిటల్ M అనుకుంటున్నాను. రిమూవ్డ్ ఎంత అనుకుంటున్నాను? స్మాల్ m అనుకుంటున్నాను. స్మాల్ m కనుక్కోవాలి. ఇది డిస్క్ కదా, డిస్క్ అయితే ఏం చెప్పొచ్చు? స్మాల్ m ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మాస్ బై టోటల్ ఏరియా, ఇదేమిస్తుంది? మాస్ పర్ యూనిట్ ఏరియా ఇంటూ ద ఏరియా యూ వాంట్. ఎంత ఏరియాకి నువ్వు మాస్ కావాలో అంత ఏరియా నువ్వు మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా? ఇదేమిస్తుంది? మాస్ పర్ యూనిట్ ఏరియా. అంటే ఒక్క యూనిట్ ఏరియాకి ఎంత మాసో తెలుస్తుంది. నీకు ఎంత ఏరియాకి కావాలి? నాకు ఎంత ఏరియాకి కావాలి? రెడ్ కలర్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ ఏరియాకి కావాలి. అర్థమవుతుందా? అది ఐడియా. చూడండి జాగ్రత్త. స్మాల్ m ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M బై టోటల్ ఏరియా అంటే పై క్యాపిటల్ R². ఎంత ఏరియా నీకు కావాలంటే పై r/2 హోల్ స్క్వేర్. ఇది కదా, పై r/2 హోల్ స్క్వేర్. ఇది మనకి స్మాల్ m అవుతుంది. స్మాల్ m క్యాపిటల్ M వచ్చేసినాయి కాబట్టి ఇందులో పెడితే మనకి ఎక్స్ షిఫ్ట్ వచ్చేది. అది కనుక్కుందాం. ఓకేనా? చూడండి, ఇది చెరిపేస్తున్నాను, ఇది పక్కన రాసి పెట్టుకొని పాజ్ చేసి పై r² క్యాన్సిల్ చేస్తే స్మాల్ m ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M బై 4. అన్నీ క్యాన్సిల్ అయిపోతే క్యాపిటల్ M బై 4 వస్తుంది. రైట్. ఎక్స్ షిఫ్ట్ చేసేద్దాం. ఎక్స్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ m అంటే ఎంత వచ్చింది? క్యాపిటల్ M బై 4 ఇంటూ d ఏమో r/2 బై టోటల్ మాస్ మైనస్ రిమూవ్డ్ మాస్. సో క్యాన్సిల్ చేసేస్తే ఇదేమో m/4, ఇదేమో r/2, కిందేమో 3m/4, r/6 ఈజ్ ద షిఫ్ట్. చూసారా? సింపుల్. ఏమేమి తెలియాలి మనకి? d తెలియాలి, స్మాల్ m తెలియాలి. తెలిస్తే ఈజీగా మనం దేనికైనా కనుక్కోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకుందాం. స్క్వేర్ ఆఫ్ లెంత్ L తీసుకుందాం. ఇందులో నుంచి ఈ క్వార్టర్ ప్లేస్ అంటే దీన్ని మనం ఏమంటాం? L/2 స్క్వేర్ని తీసేస్తాను. అంటే ఒక క్వార్టర్ పార్ట్ని తీసేస్తాను. సో టోటల్ మాస్ m అనుకోండి, రిమూవ్డ్ మాస్ ఏమవుద్ది? m/4. ఎందుకంటే ఇది m/4. ఈ ముక్క ఏమవుతుంది? m/4 అవుతుంది. అది మనకు తెలిసిందే. రైట్. సో స్మాల్ m వచ్చేసింది, క్యాపిటల్ M వచ్చేసింది, జస్ట్ చూడడం వల్ల. ఇది తీసేయమని చెప్పేసి అంటున్నా. అర్థమవుతుందా? అది ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది? ఇది ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్. రిమూవ్డ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? ఇది. అదేంటిది? C1. అది తీసేస్తే ఇక్కడికి ఎక్కడికో C2 షిఫ్ట్ అవుతుంది. సో ఇది మనకు కావాలి, ఎక్స్ షిఫ్ట్. సో దిస్ ఈజ్ D. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏముంది? D అవుతుంది. చాలా జాగ్రత్త చూడండి. D కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఇది L/4 అవునా? సో వాట్ ఈస్ ద ఇదెంత? L/2.
వాట్ ఈస్ ద డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ అంటే ఏమంటావు? ఫర్ ఎగ్జాంపుల్ ఏ సైడ్ ఉందనుకోండి, వాట్ ఈస్ ద డయాగ్నల్ అంటే ఏం చెప్తావు? a√2. అవునా? సో ఇప్పుడు దీనికి ఏముంది? l/2 ఇంటూ √2 అంటే మనకి ఎంత వస్తుంది చూడండి, l/2. l/2 ఇంటూ √2 అంటే ఎంత? l/2. సో ఇది l/2 అయితే టోటల్గా మనకి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఏం చెప్తావు? l/2√2. సగమే కదా, అందులో సగమే ఇది, కాబట్టి l/2√2. సో మనకి d ఎంత వచ్చిందమ్మా ఇక్కడ? d = l/2√2 వచ్చి. సో నీకు d ఉంది, క్యాపిటల్ M ఉంది, స్మాల్ m ఉంది, షిఫ్ట్ కనుక్కోవాలి. సో ఏమవుతుంది? ఇది పక్కన పెట్టేసి x shift is equals to mass removed into d by m total minus mass removed. Okay, what is the mass removed here? m/4. What is d? l/2√2 by m minus m/4. So what do you get? l/6√2. Got it? పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఇలా ఎన్నైనా చేయొచ్చు ప్రాబ్లమ్స్.